మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 4. ఆ 4 పదార్థాలు బాగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. చాలామందికి ఎదురయ్యేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి మరి ఎంతోమందికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే సోంపు గింజలని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని సోంపు గింజల చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందనమాట. మీరు ఒక 25 గ్రాములు సోంపు గింజల చూర్ణం ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. అలాగే రెండవ పదార్థంగా సునాముఖి ఆకు చూర్ణం. పూర్వకాలం అయితే అంటే ఒక 40, 50 సంవత్సరాల క్రితం వరకు కూడా మన పెద్దలకు భారతీయ సాంప్రదాయ వైద్య విధానాల్లో భాగంగా మరి మోషన్ సరిగా కాకపోతే చాలామంది మన పెద్దవాళ్ళు కూడా ఈ సునాముఖి ఆకును ఏదో ఒక రూపంలో అంటే చారు రూపంలోనో, లేకపోతే ఈ సాంబార్ రూపంలోనో, లేకపోతే కషాయం రూపంలోనో, లేకపోతే మజ్జిగలో కలిపి తాగడము అలాగే ఏదో ఒకలాగా సునాముఖి ఆకుని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మన పూర్వకాలం మన పెద్దలు వాడేవాళ్ళు అనమాట. ఈ సునాముఖి ఆకు చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. అలాగే మూడవ పదార్థంగా శోధించే శొంఠి యొక్క చూర్ణం. శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి. శొంఠి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఆ శొంఠి యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. నాలుగవ పదార్థంగా సైంధవ లవణ చూర్ణం. ఈ సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట. ఈ సైంధవ లవణ చూర్ణాన్ని ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. మిగతా పదార్థాలన్నీ ఒక 25 గ్రాముల చొప్పున తీసుకుంటే సైంధవ లవణాన్ని మాత్రం కేవలము 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, కేవలము 4 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 ml గోరువెచ్చని నీళ్లు కానీ, కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ, లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో తగినంత అంటే 3-5 గ్రాముల వరకు మనకి ఎంత అవసరమైతే అంత మనం ఈ యొక్క పౌడర్ కలిపేసినాం అనమాట. ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని రోజు రాత్రిపూట సేవిస్తూ ఉండాలన్నమాట.